అన్నిటికైనా గొప్ప జీవితం, అన్నిటికైనా గొప్ప వారం ఏంటి? డబ్బులు సంపాదించడమా, ఇల్లులు కట్టుకోవడమా, లగ్జరీగా బతకడమా? నో 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 నో. ఇవన్నీ ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. ఇవి పర్మనెంట్ ఉంటాయన్న నమ్మకం ఎవ్వరికీ లేదు, ఉండద్దు కూడా. వాటి మీద డిపెండ్ అయితే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కింద నుంచి వచ్చినప్పుడు మనం కష్టాన్ని నమ్ముకోవాలి. ఒకవేళ హై టాప్ లో ఎదిగినంటే దేవుడి దగ్గర ఎదిగినా కూడా మనం వన్స్ ఒకసారి లో వచ్చినా కూడా మళ్ళీ పైకి ఎదగడానికి మన స్వతహా శక్తి ఉండాలి. అది నీకు దేవుడు గొప్పగా ఇచ్చాడు. అంతే తప్పించి దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. నీ కష్టం మీద డిపెండ్ అవ్వాలి, నీకున్న నమ్మకం మీద డిపెండ్ అవ్వాలి. నీకు దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు అని ఒక ట్రస్ట్ మీద నువ్వు డిపెండ్ అయి ఉండాలంటే తప్పించి ఎవరి మీద ఏది కూడా డిపెండ్ అవ్వదు. అండ్ ఇంకొకటి, అన్నిటికైనా గొప్ప జీవితం ఏదని అడిగా కదా, నేను అన్నిటికైనా గొప్ప జీవితం నువ్వు రోజు రోజు ఈశ్వరుని స్మరిస్తూ, ఈశ్వరుని ఆరాధిస్తూ, ఈశ్వరుని శరణు కోరుతూ ప్రశాంతంగా నీ జీవితం ఇలా సాగిపోతుంటది. నువ్వు మరణించే వరకు ఉంటుంది చూసావా, అది అసలైన జీవితం. ఎందుకంటే ఆ జీవితంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈశ్వరుడు వాటన్నిటిని సైడ్కు జరుపుతూ ఉంటాడు. అలా జరుపుతూ నీకు ఏ కష్టాన్ని రాకుండా నిన్ను చూసుకుంటూ నీ జీవితాన్ని అలా సాగదీస్తూ వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు. అది ప్రశాంతమైన జీవితం. ఎప్పుడైతే నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉండి హ్యాపీగా నీ గుండెలో నీ మనసులో ఏ కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా హ్యాపీగా లీడ్ చేస్తావో లైఫ్ ని, అది అన్నిటికైనా ప్రశాంతమైన జీవితం. నీ మనసు ఈశ్వరుడు, ఈశ్వరుడు యొక్క మనసు నువ్వు. ఇలా ఉన్నప్పుడు నీ జీవితం ప్రశాంతమైన జీవితం.